హాయ్ ఆల్, ఇది వీకెండ్ మినీ వ్లాగ్. మార్నింగ్ వచ్చేసి 8:30 లోపల బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుందాం. చాలా సింపుల్గా అందరము వచ్చేసి ఆమ్లెట్ తినేసాం అనమాట. ఆమ్లెట్ తినేసి ఆన్ ద వేలో వెళ్తూ చాక్లెట్ తిన్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే పార్క్కి. ఎవ్రీ వీకెండ్ పిల్లల్ని కొంచెం ఓపెన్ ఏ ప్లేస్లో కొద్దిగా చెట్లకి దగ్గరగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాము. బెంగళూరులో నాకు నచ్చింది ఏంటంటే పార్కులు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అవి చూసేకి కూడా మనకి చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. అంటే చూసుకోవడానికి, క్లీన్ చేయడానికి మంచిగా పెట్టింటారు అనమాట. చాలా బాగా నచ్చుతుంది. అందులో హెచ్ఎస్ఆర్లో ఏంటంటే ఇంకా నాకు తెలిసి ఎక్కడ చూసినా పార్కులు కనిపిస్తుంది అనమాట. స్ట్రీట్కి మంచిగా పార్కులు పెట్టింటారు. అక్కడికి వెళ్ళిపోయాము. ఒక 8:30, 9 ఆ టైంలో వెళ్ళిపోయి 10:30 వరకు అక్కడే ఉన్నాం అనమాట. ఫుల్ నాకు వాకింగ్ సరిపోతుంది. సైరస్ ఎంత ఫాస్ట్గా పరిగెడతారో, సైరస్తో వాకింగ్ చేస్తేనే నాకు సరిపోతుంది అనమాట. అక్కడే ఫుల్ నాకు ఎక్సర్సైజ్ అయిపోయింది. ఇంక ఇంటికి వస్తూనే అందరం పప్పాయ తినేసాము. తర్వాత ఈరోజు చికెన్ చేద్దామనేసి ఈ స్టీల్ ఓక్ ఉంది. ఇన్ని రోజులు ఐరన్ ఓక్లో చేసాము. సో కొంతమందికి ఐరన్ దాన్ని మెయింటైన్ చేయడం నచ్చదు కదా. సో స్టీల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓక్ వచ్చి ఫ్రైలు చేసుకోవడానికి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ బాగుంటుంది హెల్తీగా చేసుకోవడానికి. సో అందుకే ఈ స్టీల్ ఓక్ గురించి చెప్తాను. చాలా బాగుంది. దీనికి లిడ్ కూడా మనకు వచ్చేసి స్టీల్దే ఇచ్చారు. ఫుల్ క్లోజ్ అవుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. మా హస్బెండ్ దాంట్లో చికెన్ ఫ్రై చేశారు. మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. తర్వాత పిల్లల కోసము చికెన్ మీట్ బాల్ సూప్ కూడా చేశారనమాట. చాలా టేస్టీగా వచ్చింది. నేను బ్రాకోలీ సూప్ చేశాను. అసలు క్రీమ్ వేయకుండా, కార్న్ ఫ్లోర్ వేయకుండా థిక్గా ఆ క్రీమీ టెక్స్చర్లో చాలా టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను.